క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం నడిపింపబడుతున్న మా వాగ్దాన పరిచయాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నా మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన అవసరతలను మాకు తెలియజేస్తున్నారు. వాటన్నిటి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం. మరి ఏమైనా అవసరతలు మీకు కలిగి ఉన్నట్లయితే వాటిని మాకు తెలియజేయండి. మరి ఎక్కువగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిషబెత్తు నీ కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను దేవుని బిడ్డలారా, యాజకుడైనటువంటి జకర్యాతో దేవుని యొక్క దూత మాట్లాడుతున్నట్లు, దేవుని యొక్క దూత ద్వారా దేవుడే మాట్లాడుతున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గాబ్రియేలును దేవదూతను దేవుడు జకర్యా యొద్దకు పంపినప్పుడు గాబ్రియేలును ఒక దేవదూత జకర్యా యొద్దకు వచ్చి ఈ విధంగా దేవుడు తెలియజేసిన ఆ సమాచారాన్ని తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అయితే గాబ్రియేలును దేవదూత జకర్యాతో, యాజకునితో ఏమని చెప్తుందంటే, జకర్యా, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా, ఈ మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. జకర్యా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేని విషయంలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడంటే, తనకి సంతానము లేదు. తన భార్య అయిన ఎలిషబెత్తు బహుకాలము గడిచినదై గుడ్రాలుగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, జకర్యా దీని విషయమై దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, తనకి సంతానమును దయచేయమని. అయితే దేవుని యొక్క దూత అతని యొద్దకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు జకర్యా ముసలివానిగా ఉన్నట్లు తానే చెప్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని 18వ వచనంలో మనం చూస్తే, జకర్యా ఇది ఎలాగూ నాకు అగును తెలియదు, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, జకర్యా అనేక దినములు ప్రార్థించాడు తనకి సంతానమును దయచేయమని. తన ప్రార్థన దేవుడు విని దూతను పంపించినప్పుడు దాన్ని నమ్మలేని స్థితిలో జకర్యా ఉన్నట్లు, యాజకుడైన జకర్యా ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఆత్మీయత లేనివాడా, విశ్వాసం లేనివాడా అని మనం చూస్తే, జకర్యా ఎలిషబెత్తుల విషయమే ఒక చక్కటి ఆత్మీయమైన కుటుంబముగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 1వ అధ్యాయము దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 6వ వచనాన్ని నేను చదువుతున్నానండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. వీరిద్దరును అని ఇక్కడ రాయబడినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఎలిషబెత్తే ఆత్మీయురాలు కాదు, కానీ యాజకుడైన జకర్యా కూడా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు గైకుంటున్నాడు, నీతి న్యాయములతో నడుస్తున్నాడు, దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క దూత తనతో చెప్తున్న మాటను ఆయన తన వయసును బట్టి, తన ముసలితనమును బట్టి నమ్మలేని స్థితిలోనికి జకర్యా వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, జకర్యాకు ఒకటి గుర్తు రాలేదు. ఏమిటంటే, పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు 100 ఏండ్ల అబ్రహామునకు వృద్ధాప్యంలోకి వచ్చిన సారాకు దేవుడు ఎవరినిచ్చారండి? ఇస్సాకును, వాగ్దాన పుత్రుడును, వాగ్దానం చేసిన పుత్రుని ఇచ్చిన విషయము జకర్యాకు తెలియదా అంటే తెలుసు. అయినప్పటికీ కూడా ఆ వాక్యము తనకి అప్పుడు జ్ఞాపకము లేక, ఆ వాక్యమును తన జ్ఞాపకం చేసుకొనక దేవుడు అబ్రహామును దర్శించి ఇచ్చాడు కదా, నా విషయంలో కూడా దేవుడు ఎందుకు చేయడు అనే విశ్వాసంలోనికి వెళ్ళక
అవిశ్వాసంతో, అంటే నమ్మకం లేని తన వయస్సును బట్టి, తన ముసలితనమును బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. నేను ముసలివాడిని కదా, నా భార్య బహుకాలము గడిచినది కదా, నాకు ఇది ఎలా తెలుస్తుంది, నాకు ఇది ఎలా జరుగుతుందని జకర్యా చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అవును ప్రియదేని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఆత్మీయంగా నడుస్తున్న కుటుంబాలే, దేవుని ఆజ్ఞలు గైకుంటున్న కుటుంబాలే, దేవుని కట్టడాలను అనుసరిస్తూ దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నట్లే ఉంటూ ఏమండి చాలా విషయాలను నమ్మలేని స్థితిలో కొన్ని కుటుంబాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని సేవకుల ద్వారా వారి సమస్యలు సేవకులకు తెలియజేస్తున్నప్పుడు, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామమ్మా, మీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నారని దైవజనులు చెప్పినా నమ్మలేని స్థితిలో చాలా కుటుంబాలు మనకు కనబడుతుంటాయి. ఇది జరుగుతుందా, ఇది పెద్ద సమస్య కదా, ఈ విషయం నుండి నేను విడుదల పొందుకోగలనా, దేవుని సహాయం నాకు కలుగుతుందా అని ఒక అపనమ్మిక అనేది ఎక్కడో చాలా మందిలో వెంటాడుతూ ఉంటుందండి. గనుకనే దేవుని కార్యాలు త్వరగా వారు పొందుకోలేకపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దైవజనుల ద్వారా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, అవునండి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మా పట్ల కార్యం చేస్తాడని ఎవరైతే పూర్ణమైన విశ్వాసంతో దైవజనుల మాటను నమ్ముతారో వారి విషయంలో దేవుడు వెంటనే కార్యం జరిగిస్తారు. ఇక్కడ గాబ్రియేలు సెలవిస్తున్న మాట, జకర్యా నమ్మలేని స్థితిలో, తన స్థితిని బట్టి నమ్మలేని స్థితిలో కనబడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క దూత అంటుంది, చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 20వ వచనంలో, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దూత, గాబ్రియేలు దూత అంటుంది, నువ్వు నమ్మలేదు నా మాటలు గనుక దీని జరిగినంత వరకు, ఇది జరగక మానదు, దేవుడు చేస్తాడు, కానీ అది జరిగి దాన్ని చూచినంత వరకు కూడా నువ్వు మౌనిగా, అంటే నువ్వు మోగవానిగా ఉండిపోతావు అని దూత చెప్పింది అండి. హల్లెలూయా. దూత వెళ్ళిపోయిన తర్వాత జకర్యా నాటి నుండి మూగవానిగా, అంటే సజ్జలు చేస్తూ సైకిల్ చేస్తున్నాడు తప్ప తన నోటిలోండి మాట రాని స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క దూత చెప్పినట్లు, దేవుడు వాగ్దానం చేసినట్లు, దేవుడు ఇస్తానన్నట్లు ఎలిషబెత్తును దేవుడు కటాక్షించారు. ఎలిషబెత్తు గర్భవతిగా అయింది. దేవుని బిడ్డలారా, ఎలిషబెత్తు గర్భవతిగా ఈ కుమారుని కనిన తర్వాత ఏమండి కుటుంబీకులు బంధువులందరూ కూడా ఏమండి జకర్యా వద్దకు వచ్చి తన కుమారునికి ఏం పేరు పెడతావని అడిగినప్పుడు, అక్కడ దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తాం, లూకా సువార్త దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 64వ వచనం నేను చదువుతున్నానండి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాట్లాడసాగెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దూత చెప్పింది, నీ కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి నీ యోహానని పేరు పెడతావని గాబ్రియేలు దూత ముందుగా సెలవిచ్చిన పేరునే ఇక్కడ జకర్యా ఎప్పుడైతే నమ్మి ఆ పేరును ఏమండి పలక మీద ఆయన రాశాడో, వెంటనే అతని నోరు తెరవబడింది. అతని నోరు సడలి దేవుని స్తుతించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అయితే ప్రియదేని బిడ్డలారా, ఈ వాగ్దాన మాట, ఈ మాటలన్నీ మీకు ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, దేవుడు మనకు చేస్తానని విషయాలు, నీ ప్రార్థన నేను విన్నానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చేస్తాడో లేదు, ఇది పెద్ద సమస్య కదా, ఈ సమస్య పరిష్కరింపబడలేదు, దీన్ని దేవుడు ఎలా చేయగలని ఒక అపనమ్మికలో చాలా కుటుంబాలు ఉంటూ ఏమంటే దేవుని కార్యాలను పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడండి. నువ్వు ప్రార్థిస్తున్నావు, నా సమస్యదయ్యా, ఇన్ని రుణభారాల్లో నేను ఉన్నానయ్యా, ఇన్ని సమస్యల్లో నేను ఉన్నానయ్యా, విడుదల లేక నేను ఉన్నానయ్యా, మొరపెడుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ అపనమ్మికి నేను వెంటాడుతుండని బట్టి నీ ప్రార్థన వినబడుతుంది దేవునికి, కానీ దేవుని యొద్ద నుండి జవాబు నువ్వు త్వరగా పొందుకోలేకపోతున్నావు. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, నీ ప్రార్థన వినబడినది. జకర్యాతో దేవుడు మాట్లాడిన ఈ మాటను ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలు అయిన వారితో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని యొద్ద ప్రార్థిస్తున్నావు కదా, కన్నీరు కారుస్తున్నావు కదా, నీ సమస్యలను దేవునికి తెలియజేస్తున్నావు కదా, నువ్వు చేస్తున్న ప్రార్థన వినబడినది. నీ విషయంలో దేవుడు సమస్యను పరిష్కరించడానికి ఆయన నీకు సమాధానము ఇవ్వబోతున్నారని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాటలను నమ్ముదాం,
విశ్వసించుదాం. దేవా, నేను చేస్తున్న ప్రార్థనని వింటున్నావు. అపనమ్మికను బట్టి, అవిశ్వాసమును బట్టి, జకర్యా వలె నేను నమ్మలేకపోవడాన్ని బట్టి నా పట్ల కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. ఉదయకాల సమయంలో నేను నమ్ముతున్నానయ్యా, నా ప్రార్థనను విన్నావు, నువ్వు నాకు సహాయం చేస్తావని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ పట్ల దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలన్నీ ముగిస్తున్నాను. దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నారు. నీ పట్ల ఆయన కార్యాలను చేయబోతున్నారు. విశ్వసించి ప్రార్థన చేద్దాం. మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాలం చక్కటి మాట ద్వారా, చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. నీ ప్రార్థన వినబడినదని, నువ్వు చేస్తున్న విన్నపాలు నా సన్నిధికి చేరుతున్నాయని, వాటి విషయంలో నేను పరిష్కరించబోతున్నానని దేవా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, నీ మాటలను ప్రతి ఒక్కరూ విశ్వసించి నమ్మి ప్రభువా ఇగో నైనా వాటి ప్రకారం నడవడానికి విశ్వాసంతో నువ్వు ఎటువంటి కార్యమునైనా చేయగలవని ప్రభు బలంగా ఆత్మీయతలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అపవాది క్రియలను యేసుక్రీస్తు నామములో లయపరచండి. అపనమ్మికను యేసుక్రీస్తు నామములో లయపరచండి. బలమైన విశ్వాసంతో ప్రభువా నీ కార్యాలు పొందుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు విన్నా నిబడలైన వారందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభువా నీకు వందనాలు. ఎవరైనా బలహీనలుగా ఉంటే మీ గాయపడిన హస్తం ద్వారా వారిని తాకండి, స్వస్థపరచండి. ప్రభువా నీకు వందనాలు. ప్రతి బలహీనతను యేసుక్రీస్తు నామములో స్వస్థపరచండి. ఎవరైనా ఏమైనా కార్యాలు పూనుకుంటే వాటిలో మీరు తోడుగా ఉండండి, సఫలతను దయచేయండి. తోడుగా ఉండండి. ప్రభువునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా నీ బిడ్డలకి రాకపోకల్లో నీ సన్నిధి ఉంచండి. మీ దేవదూతల భద్రతను దయచేయండి. దినమంతా నీ కృపలో నడిపించమని అపవాది క్రియలు లయపరిచి ఏ కుటుంబం మీద వాడు దాడి చేయకుండా ప్రతి కుటుంబం చుట్టూ నీ కృపా, నీ కాపుదలు ఉంచమని, అంతేకాకుండా మా కొరకు ప్రార్థన చేయమని కోరుతున్న కుటుంబాలన్నింటినీ బలపరిచి వారి అవసరతల అక్కర్లన్నింటినీ యేసుక్రీస్తు నామములో తీర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. ప్రవేశు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.